హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు యూట్యూబ్లో ఇది ట్రెండ్ అవుతుంది కదండి, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను. అయితే నిమ్మకాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకు, బీట్రూట్, క్యారెట్, అలాగే కొంచెం అల్లం, కొంచెం ఒక అల్లం మొత్తం కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 గ్లాసుల మైను ముందు రోజు నైటు నానబెట్టి పెట్టేశానండి. ఇలా ఇక తెల్లారి తాగొచ్చానని చెప్పి నానబెట్టి ఉంచేసాను. అందరూ అలాగే చేస్తూ ఉన్నారు. మనం కూడా ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి చేశానండి. అయితే నేను వేసుకునేదే బాగుందండి, నిజంగా చెప్తున్నాను. నేనే వేసుకునేదే బాగుంది. అది ఎలా వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి మా వరదగాడు ఒకటేమైనా అరుస్తూ ఉన్నాడనమాట. ఇక ముందు నేను ఇంకా లేవలేదనమాట. ఇక కిటికీ దగ్గరికి వచ్చి గందరగోళంగా అరుస్తూ ఉన్నాడు. అవి సరే గింజలు వేద్దామని చెప్పి గింజలు వేస్తున్నా. రోజు వేస్తానండి, వేయకుండా మాత్రం అసలు ఉండను. ఎప్పుడు ఇక పనిరందులో ఇక మర్చిపోతే తప్ప ఇక మర్చిపోతానమాట పనిరందులో. ఇక అప్పుడు అలసిపోయిద్ది. కానీ లేదంటే ఉదయం లేవగానే ముందు వాడికి గింజలు వేసిన తర్వాత అప్పుడు నేను పని చేసుకోవటం మొదలు పెడతానమాట. ఇక ఇదిగోండి తలుపులన్నీ తీసేసాను. ఇక వాకిలి జిమ్మి ముగ్గేయాలి. అయితే ఈరోజు స్పెషల్ ఏమంటే, మామూలుగా చికెన్ నాన్ వెజ్ తేవటం కూడా చాలా తక్కువేనండి, తేవట్లేదు. ఇక ఈరోజు ఏమంటే మా వారు ఈ రోజుల్లోనే తీసుకొస్తూ ఉంటారని చెప్తా ఉన్నా కదా, ఈరోజు తీసుకొచ్చారు. అయితే ఇది నిన్నటి వీడియో అండి, నిన్నటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు రాత్రి ఇంకో విషయం అండి, అసలు రాత్రి బేభత్సంగా గాలి వాన అల్లకల్లాలం చేసి 3 గంటల దాకా నిద్ర లేదనమాట. ఇక ఎలా ఉండమంటే అలా ఉంది. అసలు రేత్రంతా నిద్ర లేకపోతే ఇక తెల్లారికి ఇక ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా ఉంది. ముందు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసేద్దామని చెప్పి ఇక పొద్దున్నే లేవగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నా వాయిస్ ఎలా ఉండేదని భయపడకండి, ఓకేనా? అసలు ఏం పని చేయలేదండి, వాకిలు కూడా చెమ్మలేదు. ఇంకా ఫస్ట్ ఇక ఇవాళ శుక్రవారం కదా, నిన్నటి వీడియో అని చెప్పా కదా, నిన్నే ఎడిటింగ్ చేసి పెట్టానండి. ఇక నాకు ఎడిటింగ్ నిన్న విసుకొచ్చింది కదా, అసలు ఎలా విసుకొచ్చిందో అలా విసుకొచ్చేసింది. ఏమైందో అర్థం కాదు, ఎడిటింగ్ అవ్వట్లేదు. అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట, అవి చేద్దామంటే ఎడిటింగ్ అవ్వట్లా. అసలు ఏమైంది 3 గంటలు చేశానండి ఈ వీడియోని ఎడిటింగు. అసలు ఎంత ఇసుకొచ్చేసిందో. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత రిస్క్ నేను ఎప్పుడు పడలేదు. ఇక ఎలా ఉండమంటే అలా ఉంది. ఇక ముందు వీడియో ఎడిటింగ్ చేసి పక్కన పెట్టేశాను. ఇక తెల్లారి ఉదయం లేవగానే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేద్దామని చెప్పి ఇప్పుడు ఇస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి టైము దాదాపు 7 అయిందండి, 7:10 అయింది. ఇక అప్లోడ్ చేసేస్తాను ఎలా. ఇక కరెంట్ ఉంటుందో పోద్దో కూడా తెలియదండి ఇప్పుడు, ఎందుకంటే రాత్రి పెద్ద గాలిదుమ్ము, చెట్లు కూడా ఇరిగి పడిపోయి ఉంటాయండి దాదాపుగా. ఇక అందుకే కరెంటు కూడా ఇవ్వలేదన్నమాట. ఇక ముందు అప్లోడ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత ఎప్పుడైనా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి ఉదయాన్నే లేచి ఇక కల్లాపదంతా అంటే నిన్నటి వీడియో అని చెప్పా కదా, ఇక మొత్తం కంప్లీట్గా నిన్నటి వీడియోనేనండి. అన్నీ ఉన్నాయి దీంట్లో, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడాను నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే వ్యూసే రావట్లేదండి. అసలు మనం ఎంత చేసినా ఎంత కష్టపడ్డా, అదే సామెత ఏదో ఉంది చూసారా, ఎగిరెగిరి దంచిన ఒకే కూలి, ఎగరకుండా దంచిన ఒకే కూలి అని. ఇక ఆ సామెతలాగా ఉందన్నమాట. ఎంత కష్టపడ్డా కూడా వ్యూస్ అనేవి రావట్లేదు. షార్ట్ వీడియో పెడితేనేమో 1000 కన్నా ఎక్కువ బావు, లెంత్ వీడియో పెడితేనేమో 400 500 కన్నా ఎక్కువ రావు. నేను స్టార్ట్ చేసిన కానించి ఇప్పుడు వరకు కూడా ఇక అదే వ్యూస్ అనమాట. ఇక ఎప్పుడో ఏదో ఒక అరుదుగా పోయిద్ది ఒక వీడియో, అది ఎప్పుడో ఒకటే పోయిద్ది, అది కూడాను. ఏం చేస్తాం చెప్పండి, ఇక పోయేటప్పటికే పోయిద్దని ఇంకా ఇష్టంతో చేసుకోవటమేనండి. యూట్యూబ్ మాత్రం నాకు చాలా ఇష్టం. యూట్యూబ్లో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి అనేది కొంచెం నాకు ఇష్టం అనమాట. అలాగే చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే నా లైఫ్ స్టైల్ ఏంటనేది ఈ వీడియోలో నా వీడియోస్లో కంప్లీట్గా ఉంటాయి.
కొత్తగా నా ఛానల్లోకి వస్తూ ఉన్నారు కదా, తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. నా పాత ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలుసు, కొత్తగా వస్తున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇదిగోండి టోటల్గా ఇలా వేసుకున్నానండి. మా ఇల్లు, మా హౌస్ ఇలా ఉంటుందన్నమాట. మా చిన్న సందు, ఆ చిన్న సందులో చిన్ని ముగ్గు. ఇక మా వారి బండి ఇక్కడ పెట్టేస్తామండి. ఇంకా అంటే బండి కూడా కొంచెం రిపేర్ వచ్చిందండి. ఇది తీసుకొని దాదాపు 2016లో తీసుకున్నాం ఈ బండి, బైకు. ఇక బాగా రిపేర్ వచ్చింది, కానీ అలాగే వాడుతున్నారు. ఇవ్వండి తమలపాకు మొక్క, అలాగే మామిడి మొక్క అన్నమాట. టోటల్గా మా ఇంటి సంది ఇలా ఉంటుంది అన్నమాట. వాయిస్ ఇలా ఉంది ఏందని చెప్పి ఏమనుకోకండి, నిద్ర లేవగానే ఇస్తున్నానని చెప్పా కదా. 7 గంటలకు మెలకు వచ్చింది. ఇక ముందు లేవటమే ఫోన్ పుచ్చుకొని ఇక చేస్తూ ఉన్నాను. ఇక వాకిలు కూడా చిమ్మలేదండి ఇప్పుడు నేను ప్రజెంటు. ఇక వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీడియో అప్లోడ్ చేసుకొని అప్పుడు మొదలుపెట్టి చేస్తాను. అయితే ఎప్పుడు వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నానండి. అసలు ఎంత ఎండలుగా ఉండయి అంటే అంత ఎండలుగా ఉన్నాయి. కనీసం పొయ్యి ముట్టించి, అంటే గ్యాస్ పొయ్యి ముట్టించి యువతల గదిలోకి రావాలన్నా కూడా అంత భయంగా ఉంటుందన్నమాట. అసలు ఎంత ఎండలో అసలు ఫోన్ కూడా విపరీతమైన వేడి వచ్చేస్తూ ఉంది. ఇక అందుకని చల్లగా ఉన్న రోజల్లా వీడియోలు షూట్ చేసుకుంటున్నాను, అలాగే మీకు అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసేసాను నేను. ఇక ముగ్గేసే అంటే కల్లాపు చల్లి ఇక తలస్నానం చేసి వచ్చానండి. చేసి వచ్చి ఇక ముగ్గేసుకొని ఇక కిచెన్ రూమ్లోకి వచ్చేసాను. ఇక టీ పెట్టాలన్నమాట. పాలు అన్నమాట. పాలు టీ పెట్టి కాసిని ఇక తోడు పెట్టేసుకుంటానమాట. ఇక అలాగే చేద్దామని చెప్పి తీస్తున్నాను. కాస్త మీతో కూడా మాట్లాడినట్టు ఉంటుందని చెప్పి ఇక ఫ్రంట్కి మీర పెట్టి చూపిస్తున్నాను. అయితే అసలు ఎండలకి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక వానజల్లన్న పడిద్దేమోనని చూస్తూ ఉంటే అసలు వానజల్లు కాదు కదా, ఏమీ రావట్లేదు. రాత్రి అంత గాలి తోలిందా, ఒక్క వాన చిరుకు పడింది, అంతేనండి. ఇంతవరకు వాన లేదు, పోడలేదు. ఇక రేపు ఎట్టుంటుందో అని భయం వేస్తూ ఉంది. అంత ఎండలు కాస్తూ ఉన్నాయి. అసలు వీడియో షూట్ చేసుకోవటానికి కూడా కుదరట్లేదనమాట. అంత ఉక్కపోత, విపరీతమైన వాడ, విపరీతమైన సెగ, అసలు విపరీతమైన ఎండలు. బయటికి పోతే మొహం మాడిపోయినట్టుగా అలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఎలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకండి. ఏదన్నా అవసరం అనుకుంటే 10 లోపలే తెచ్చుకోండి సెంటర్కి వెళ్ళి. మన ఆరోగ్యమే మన మహాభాగ్యం అండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటాను అన్నట్టు ఇంకో విషయం అండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు పెడతా వస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో చూస్తూ ఉంటారు కదా. ఈ ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ వచ్చేసి యూట్యూబ్లో సెర్చ్ కొడితే వచ్చేసిద్ది. ఓకేనా. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా. నాకు చాలా అవసరం ఉందండి నేను యూట్యూబ్తో, అందుకే నేను యూట్యూబ్లోకి వచ్చి చేసుకుంటా వస్తూ ఉన్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. ఓకేనా. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం వల్లనే నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇదిగోండి టీ పెట్టేసి మా వారికి ఇచ్చాను. ఇక నేను కూడా తాగుదామని చెప్పి ఉదయం అంటే మేము మగ్గాన్ని వేసేటప్పటి నుంచి నాకు టీ అలవాటు ఉందండి. అప్పుడు ఇంకా ఎక్కువ టైం తాగేవాళ్ళమి. దాదాపు ఏదన్నా ఒక అంటే ట్రైన్ బగుళ్ళు మొగ్గలు నేయటమని అనమాట. మొగ్గలు వేసేటప్పుడు ఏమంటే ఇక తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర మేలుకొని చేస్తూ ఉంటాం కదా. ఆ నిద్ర మేలుకొని చేసినప్పుడు ఏమంటే ఇక తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అందుకని టీ కొంచెం అలవాటు ఎక్కువేనమాట. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గించానండి. మనం వయసు రీత్యా కూడా కొంచెం ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ ఉండాలి కదా. ఇక అప్పుడేమంటే మగ్గాలు వేసేవాళ్ళం కాబట్టి కొంచెం కాస్త ఓపిక మీద ఉన్నాము కాబట్టి ఎలాగోలా వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా కాదండి. మనం అన్నీ డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి అనుగుణంగానే ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి కదా.
ఇక అందుకని ఇంక చాలా వరకు తగ్గించేసాను. ఉదయం మాత్రం లేవగానే టీ తాగాలి, అంతే, ఖచ్చితంగా తాగాల్సిందే. మీరు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి బాబాయ్ వస్తాడని చెప్తా ఉంటా కదా, ఇక ఆయన కూడా వస్తేను ఇక ఆయనకి కాసిన బియ్యం ఇచ్చి ఒక 2 ముక్కలు మాట్లాడతానండి. ఎందుకంటే పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు కదా, ఇక అలాగా కొంచెం నాకు అభిమానం ఎక్కువ అనమాట. అందువల్ల నేను కాస్త 2 ముక్కలు మాట్లాడి ఎంతో కొంత నా తాహత కొద్దీ నేను ఎంతో కొంత కాసిన బియ్యం డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటాను. ఇక అలాగే బాబాయ్ కూడా తీసుకొని అంటే వస్తూ ఉంటాడనమాట. ఇదిగోండి మా చెట్టుకి కాసిన మల్లెపూలు వస్తేను నైట్ పూట కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఇదిగోండి ముందు రోజు నైట్ ఉంచాను, చేసి పెట్టా కదా బీట్రూట్ జ్యూస్ లాగా. యూట్యూబ్లో ఇవి ట్రెండ్ అవుతుందని నేను ట్రై చేశానండి. అయితే నాకైతే నేను చేసుకునేదే కమ్మగా ఉండి అనిపించిందండి. మా వారికేమో నువ్వు చేసేది చేయొచ్చు కదా, నువ్వు అన్నీ కొత్త ప్రయోగాలు చేస్తావు చెప్పి అంటున్నాడు. ఎందుకంటే నిమ్మకాయలు తొక్కతో సహా వేసాయి కదా, ఇక నిమ్మకాయ కూడా తొక్క ఊరిందనమాట. లైట్గా చిరిచేది వచ్చినాయి. ఇక చిరిచేది వస్తే కాస్త ఉప్పేసి లైట్గా నిమ్మకాయ పులుపు ఉంది కదా, కాస్త ఉప్పేసాను. ఇక ఉప్పేస్తే కాస్త తాగటానికి బాగుండేయండి, పర్వాలేదు, యావరేజ్ అంతే. ఇదిగోండి ఇల్లంతా ఊడ్చుకొచ్చేస్తున్నాను. అంటే పనమ్మాయి వచ్చిద్దండి, పనమ్మాయి వచ్చిందంటే ఇల్లు క్లీన్ చేసిద్ది. ముందు ఊడ్చేసి కసువులు ఎత్తి పోసేసామనుకోండి, ఇక ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంది. ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చి ఇక బియ్యం కూడా కడిగి పెట్టేద్దామని చెప్పి పెడుతున్నాను రైస్ కుక్కర్లో. అలాగే విడిగా తక్కువేనండి, రైస్ కుక్కర్ ఉంది కదా, ఇక రైస్ కుక్కర్లోనే వండేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా కరెంటు పోతే ఇక అప్పుడు విడిగా వండుతూ ఉంటాను. ఇక అలాగే బియ్య పిండి 2 కేజీలు మరబట్టించానండి. అవేమో అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం 1 కేజీ అను మామూలు మనం అన్నం వండుకునే బియ్యం 1 కేజీ పట్టించాను. అన్నం వండుకునే బియ్యం పొడి ఏంటంటే బియ్య పిండి ఏమంటే ఇక మనకి ఏదో ఒకటి అట్లలోకి బొట్టులోకి ఏదో ఒకటి ఉండాలి కదా, పొత్త పిండి కింద ఉంటుంది, అది వాడుకోవటానికి అలా ఉంచుకుంటాను. ఇక అది కూడా స్టోర్ చేసి 2 వేరే వేరే డబ్బాల్లో పోసేసుకొని పెట్టేశాను, సర్దేసుకొని. ఇదిగోండి మా ఇంటి దగ్గర టిఫిన్ అమ్ముతారనమాట. ఇంకా చిన్న సందు మాకు ఇంటికి దగ్గరేనమాట. ఒక పర్లంగా కూడా ఉండదంలేండి, అది చిన్న సందులో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక అది అక్కడ టమాటా చట్నీ అల్లపు చట్నీ పప్పు చట్నీ వేస్తారు. అల్లపు చట్నీ మాత్రం బాగుంటుందండి. అందుకని ఎప్పుడన్నా మా వారు లేరులేండి, ఊరు వెళ్ళిపోయారు తాగేసి. ఇక పొయ్యి తీసుకొచ్చుకొని తిందామని చెప్పి తెచ్చుకున్నాను. అయితే పెసరట్లు కూడా ఉంటాయి. పెసరట్టు అంటే ఇక అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కదా, ఇక అందుకని ఇక పెసరట్లు 2 తీసుకొని వచ్చేసాను. ఎప్పుడన్నా ఇంట్లో చేయకపోతే ఇక్కడ తెచ్చుకుంటానండి నేనైతే. ఇక మా వారేమంటే ఎప్పుడన్నా బజార్లో తీసుకొస్తే సెంటర్కి వెళ్ళి తీసుకొస్తారు, నేనైతే ఇక్కడే తెచ్చేసుకుంటాను. ఇక అన్ని డోర్లు అన్నీ వేసేసుకుంటాను అనమాట. ఇక మా వారు లేకపోతే ఇక ఎవరు వచ్చి విజయాన్ని కేకలు పెట్టా కూడా ఇక ఏం రాదు. ఆ తర్వాత కనపడ్డప్పుడు ఏమంటే ఇక అరుస్తారు, నువ్వు ఇంట్లో ఉంటావు తలుపులు వేసుకుంటావు, మేము కేకలు వేస్తే నీకు ఎలా వినపడుద్ది అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. కానీ ఒక్కదాన్ని ఉంటే మాత్రం తలుపులన్నీ వేసేసుకుంటానండి. ఎందుకంటే మాకు ఇటు చివరి కదండి, అన్ని పొలాలు కదా, అందుకని నాకు కొంచెం భయం అనమాట. ఒకదాన్ని ఉంటానని భయం, తలుపులన్నీ వేసేసుకొని కూర్చుంటాను. ఇక వంట అంతా ఇక లోపలే కదండి, ఇక బయటకంటూ పనమ్మ చెల్లిందంటే ఇక బయట ఏ పని ఉండదన్నమాట. ఇక ఆ అమ్మాయి వచ్చే లోపలే చేసేసుకుంటాను నా పనులు కూడా. ఇక ఆ అమ్మాయి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేటప్పటికి ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక తలుపులన్నీ వేసేసుకొని లోపల కూర్చుంటాను. ఇక ఇదిగోండి ఈ చీర వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. నా పెళ్లి రోజు కట్టుకున్నాను, షార్ట్ వీడియో పెట్టాను. నా పెళ్లి రోజు కూడా వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి, ఎండలకు తడిసి అస్సలు చేయలేదు. ఇక ఇదిగోండి నేనే అక్కడ ఇవ్వండి పాలు వచ్చినాయి, పాలు వస్తేను ఇక పాలు కాసేద్దాము. అసలు పాలు కూడా విరిగిపోతున్నాయి అండి, ఎమ్మటే కాయిపోతే మాత్రం అసలు విరిగిపోతున్నాయి. అదో రకమైన పులుపు వచ్చేసి ఇక ముందు కాసేద్దామని చెప్పి కాస్తా ఉన్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట.
చెప్పా కదండి, చానాళ్ళు అయిందండి. నాన్ వెజ్ తీసుకొచ్చి కూడా చానాళ్ళు అయిందండి. అమ్మవారు పిల్లలందరికీ, మా వారికి అందరికీ వచ్చింది కదా అమ్మవారు. ఇక అప్పటి నుంచి ఇక తేలేదన్నమాట. చాలా తక్కువేనండి, తీసుకురాలేదు. తినకూడదు కదా, పత్తింకూరలే కదా, అందుకని తేలేదన్నమాట. ఇక నిన్న తీసుకొచ్చారు. ఇక తీసుకొస్తే ఇక ఎండైనా ఇక అవి తెచ్చాడండి, ఇక వండాల్సిందే కదండి. ఇంకెంత ఆవిరున్నా అసలు మన ఆడవాళ్ళకే అసలు ఏమంటారు, అసలు ఖాళీ లేని పని ఏమైనా ఉందా అని అంటే ఇంట్లో పనేనండి. మనం చేయాలి కానీ 24 గంటలు కూడా చేయడానికి ఉంటుందన్నమాట పని. అసలు ఎండైనా తప్పదు, ఒక్కైనా తప్పదు, వానైనా తప్పదు, ఏదైనా తప్పదు. అదేమన్నంటే మా వారు అంటారు, ఏమంటారు, మీరు చేయండి నా వల్ల కాదు అని చెప్పి కోప్పడాను అనుకో, తినపోతే చచ్చిపోతారు, ఏం తినద్దా అని కోప నా మీద తెత్తుని లెగుస్తారు. చేసుకోవాలి, తినాలి, సరైన తప్పదు అంతే అని చెప్పని కోప్పడతా ఉంటారు మావారు నా మీద. ఏం చేస్తాం చెప్పండి. ఇంక ఇదిగోండి పాలు పొయ్యి మీద పెట్టేసే కదా కాగుతామని, ఇక కూర కూడా పొయ్యి మీద వేసేద్దాము, ఇక చల్లబొట్టాలే చేసేసుకుందామని చెప్పి ఇక గబగబా చేస్తున్నానండి. ఇక ఎలా ఉండమంటే అలా ఉందన్నమాట ఇక పరిస్థితి. ఒక్క వడ, అలాగే సెగ, అలాగే పొయ్యి సెగ, ఈ సెగ కలిపి మంట పుట్టిపోతా ఉంది. ఎప్పుడెప్పుడు చేసి పక్కకి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నట్టుగా ఉందన్నమాట. ఇక అన్నీ వేసేసుకుంటున్నానండి. కాస్త ఒక మంట మగ్గించుకున్న తర్వాత నూనెలో చికెన్ వేసుకొని ఒక మంట మగ్గించుకోవాలి. కాస్త కరివేపాకేసి మగ్గించుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని మళ్ళీ మగ్గించుకున్న తర్వాత అప్పుడు అన్నీ వేసుకున్నాను అనమాట. ఉప్పు, కారం, అలాగే పసుపు, అలాగే టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకొని ఇదిగోండి ఉడికిపోయింది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర ఉంచే కదా, ఇక అది కూడా వేసేసుకున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేయటమేను. పాలు కూడా కాగిపోయినాయి. ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీగా ఉందన్నమాట. దాదాపు 25 నిమిషాల దాకా వస్తూ ఉంది. అందుకని ఇక ఫార్వర్డ్లో పెట్టాను. ఇదిగోండి ముందు వీడియోలో కంటి డాక్టర్ కాడికి వెళ్ళి చూయించుకున్నానని చెప్పా కదా, ఇక ఈ డ్రాప్స్ ఇచ్చింది మేడం గారు. ఇక ఆ డ్రాప్స్ మాత్రం ఈ నెల నాళ్ళు వాడాలంట. ఈ నెల మొత్తం వాడమంది. ఇక జూను అయిపోయిన దాకా వాడాలన్నమాట. ఇక అప్పుడప్పుడు వీడియో